హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ చూపించబోతున్నానండి. ఇలా ముందుగా ఒక బౌలు శనగపిండి తీసుకోవాలి. ఇలా ఒక హాఫ్ స్పూను బియ్యపిండి కూడా వేసుకోవాలండి. ఇలా వాము ఒక చిటికెడు తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. లేదు మీ దగ్గర పౌడర్ ఉండా వేసేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఒక పావు స్పూను మనకి బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ స్పూను కారం. మొత్తం ఇది బాగా కలుపుకోవాలి. మనం వేడి నూనె కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. మొత్తం మిక్స్ చేసుకొని మనకి బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి. కొంచెమే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక అరటికాయ తీసుకున్నానండి. ఇలా 2 సైడ్స్ కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ చిన్న పీసెస్ కూడా వేస్తే పిల్లలు చిన్నగా క్యూట్గా ఉంటాయి కదండి, ఇష్టంగా తింటారు. నేను ఆ చిన్న పీసెస్ కూడా వేశాను. చూసారు కదా, ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిలో ఇలా ముంచేసుకొని ఇలా వేసేసుకోవటమేనండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవటమే. అలాగే మనకి ఎన్ని సరిపోతాయో కడాయిలో అన్ని వేసేసుకోవాలి. అలాగే 2 సైడ్ కూడా మనం అట్లా టర్న్ చేసుకోవాలండి, 2 సైడ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. అంతే అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత బయటకు తీసేసుకోవటమే. టిష్యూ నాప్కిన్స్ వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. అలాగే పిండి కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా ఈ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. అంతే, తీసేసుకోవటమేనండి అవి కూడా. అంతే అండి, మనకి అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. లోపల కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ విధానంలో చేసుకోండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.